హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ గుడ్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియోలో వచ్చేసి నిన్న డిన్నర్కి ఏం చేశాను, తర్వాత ఈ రోజు లంచ్ రెసిపీస్ ఏంటి అనే విశేషాలను షేర్ చేస్తున్నానండి. దాంతోపాటు నేను కుకింగ్ ఈజీగా మనకు ఉండడానికి కొన్ని ప్రీ ప్రిపరేషన్స్ చేసుకుంటాం కదా, అసలు ఆ ప్రీ ప్రిపరేషన్స్ ఏం చేసుకున్నాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకా మనము డిన్నర్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. నిన్న నైట్ డిన్నర్ కోసం నేను పుల్కా చేశానండి. పుల్కాలు మంచిగా పఫీగా చక్కగా పొంగుతూ రావాలంటే నార్మల్ వాటర్ వేసి కలుపుకుంటే చాలండి. కాకపోతే వాటర్ మంచిగా పీల్చుకునేలాగా మనం వేసుకుంటూ మర్దన చేసుకుంటూ పిండి కలుపుకోవాలి. తర్వాత బాల్స్ వేసి తీసుకుని చక్కగా మనం రోటీ చేసుకుని కాల్ చేసుకోవడమే. నేను ఇక్కడ రోటీని క్యాలీఫ్లవర్ మసాలా, పప్పు మెంతికూర, చికెన్ డ్రమ్ స్టిక్ విత్ టమాటా సాస్తో సర్వ్ చేశానండి. ఇలా ఎవరి రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకనమాట. ఇంకా కర్డ్ కూడా దాంతోపాటు సర్వ్ చేయడం జరిగింది. ఇంకా మార్నింగ్ వెజిటబుల్ స్మూతీతో పాటు మనం కుకింగ్లో యూజ్ చేసేటువంటి ప్రీ ప్రిపరేషన్స్ కొన్ని చేసుకుంటున్నానండి. చింతపండు గుజ్జుని మనం చేసుకుని పెట్టుకుంటే మనకి వంటలు చేసేటప్పుడు చాలా హ్యాండీగా ఉంటుందండి. నేను ఇక్కడ 150 గ్రామ్స్ చింతపండు వాష్ చేసేసుకుని ఈ విధంగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత, అంటే మన వంట అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అట్లా చక్కగా మనకి చల్లారి ఉంటుంది. దాని నుంచి ఈ విధంగా సరిపడా వాటర్ వేసుకుని గుజ్జు తీసుకుని పెట్టుకుంటామండి. ఇప్పుడు ఇంత పలచగా ఉంది కదా, నిండా ఉంది. మీకు అది చక్కగా బాయిల్ అయిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ తగ్గాలనేది మీకు చూపిస్తాను. నేను ఈ లోపు నేను బాటిల్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. బట్ నీట్ గా ఆరబెట్టుకున్నాను. పైకి ఈ విధంగా నురుగులాగా వచ్చింది. మనం గరిటతో తీసేసుకుంటాం అనమాట. ఇంప్యూరిటీస్ అన్ని పక్కకి తీసేసుకుంటాము. మనకి గుజ్జులో ఉడకబెట్టేసుకుంటే చాలా హ్యాండీగా ఉంటుందండి. చట్నీస్ చేసుకునేటప్పుడు, సాంబారు చేసుకున్నప్పుడు, రసం చేసుకునేటప్పుడు, పులుసులకి దేనికైనా సరే జస్ట్ అలా తీసుకుని వాడుకోవడమే అనమాట. ఎంత మరగనిచ్చానో చూపిస్తున్నా మీకు. నేను ఫింగర్ చూపిస్తున్నాను కదండి, అంతా నాకు మరి ఇది సిద్ధంగా ఉందనమాట. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇంకా జార్స్లోకి తీసేసుకుని చక్కగా స్టోర్ చేసుకుంటాం. నాకు 150 గ్రామ్స్కి 2 బాటిల్స్ అయిందండి. మనం ఆరాంగా మన వంటల్లో వాడుకోవచ్చు అనమాట. చింతపండు గుజ్జు చేసేసుకున్న తర్వాత నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత వచ్చేసి ధనియాల పొడి, గరం మసాలా కూడా చేసుకుంటున్నానండి. వెల్లుల్లి తెచ్చుకున్నామంటే మనం పాట్స్ లాగా దాన్ని సెపరేట్ చేసేసుకుంటే చాలా ఈజీ అయిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాము. అదేవిధంగా క్లీన్ చేసిన అల్లం ముక్కలు కూడా కొన్ని మనం ఉంచుకుంటే ఏంటంటే ఉప్మాలోను లేదా అల్లం చట్నీకి కొన్నిట్లో మనము చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకుంటాం కదా, అలాంటప్పుడు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. తర్వాత వెల్లుల్లి కూడా అలా సెపరేట్ చేసి పెట్టుకుంటే మనం తాలింపులప్పుడు అట్లా మనకు చాలా కంఫర్ట్ ఉంటుంది. తర్వాత గరం మసాలా ఫ్రై చేసేసుకున్నానండి. ధనియాలు కూడా ఫ్రై చేసుకున్నా. రెండింటిని కొంచెం చల్లారనిచ్చి ఫస్ట్ ధనియాల పౌడర్ చేసేసుకున్నాను. అదేవిధంగా గరం మసాలా కూడా ఇక్కడ గ్రైండ్ చేసేసుకుంటున్నానండి. ఇట్లా కొన్ని ఐటమ్స్ మనం రెడీ చేసి పెట్టేసుకుంటే మన కిచెన్లో మన టైము చాలా తక్కువ స్పెండ్ చేస్తాం. కుకింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. కొన్ని రోజుల పాటు మనకి ఏ శ్రమ ఉండదన్నమాట. ఇంకా వీటిని చల్లారనిచ్చి చక్కగా స్టోర్ చేసేసుకోవాలి. ఇంకా లంచ్ రెసిపీ స్టార్ట్ చేసేస్తున్నానండి. దానికి కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్నాను. సూపర్ టేస్టీ గోబీ మటర్ ఫ్రై కోసం ముందుగా మనము ఒక బౌల్లో బఠానీ, తర్వాత ఒక క్యారెట్ని సన్నగా స్టిక్స్లా కట్ చేసుకుంటాము. ఒక కప్పు క్యాలీఫ్లవర్, ఇవన్నీ కూడా స్టీమ్ చేసేసుకుంటామండి. ఒక 5 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకుని సరిపోతుంది, ముక్క మెత్తబడే వరకు. ఇంక ఇవి స్టీమ్ అయిపోయి రెడీగా ఉన్నాయి. క్యాలీఫ్లవర్ నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట, అందుకని దీంట్లో యాడ్ చేయలేదు. మనము పాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ నిండా జీలకర్ర వేసుకోవాలండి. అదేవిధంగా 8 నుంచి 10 వెల్లుల్లి రబ్బలు కచ్చాబచ్చా దంచుకున్నాయి. 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు వేసుకుంటాము. ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి, మంచి అరోమా రావాలన్నమాట. కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఇంకా వేసుకుని ఇది రెడ్ కలర్కి టర్న్ అవుతుండగా కొంచెం పసుపు, అదేవిధంగా కొంచెం కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటాము. ఇంకా దీంట్లో వేరే మసాలాలు ఏమి యాడ్ చేయమండి. వెంటనే మనం బాయిల్ చేసుకున్నటువంటి వెజిటబుల్స్ అన్ని వేసేసుకుంటాం అనమాట. ఎంత రుచిగా ఉంటుందో, వైట్ రైస్ లోకి ఎంత బాగుంటుందో, రోటీస్ కి అంతే బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. సింపుల్ కర్రీ, బట్ టేస్ట్ చూస్తే అమోఘం అండి. మీరు ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఆ పోపు, ఉప్పు, పసుపు, కారంలో ఫ్రై అవనిస్తామండి. ఇంకా తర్వాత నేను అట్టికాయ ఫ్రై కూడా స్టార్ట్ చేస్తాను అనమాట. ఈ లోపు అది చక్కగా వేగుతూ ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో వెల్లుల్లి డబ్బులు, ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుని అది వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అట్టికాయ ముక్కలు వేసేసుకున్నామండి. వీటిని చక్కగా మనము రోస్ట్ అవనివ్వాలన్నమాట. కరకరం అనే సౌండ్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తాము. లో ఫ్లేమ్లో వదిలేస్తే ఆటోమేటిక్గా అది మంచి క్రిస్పీగా తయారవుతాయండి.
డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఎంత కరకరలాడుతూ ఉంటాయో అంత బాగా తయారవుతాయండి. దానికి కొంచెం టైం ఇవ్వాలంతే లో ఫ్లేమ్లో పెట్టుకుని. ఇంకా నాకు 2 రెడీ అయిపోయినాయి. ఇంకా నిన్న చేసిన మెంతికూర పప్పు ఉందండి, దాన్ని చక్కగా హీట్ చేసేసుకున్నాను. ఇంకా లంచ్ రెసిపీస్ అన్ని రెడీగా ఉన్నాయి. లంచ్ టైం కూడా అయిపోయింది. ఇంకా లంచ్ సర్వ్ చేసేస్తున్నాను. ఇక్కడ నాకు మా వారికి వేడివేడిగా వైట్ రైస్ పెట్టేశాను. అదేవిధంగా మనం చేసుకున్న క్యాలీఫ్లవర్ అండ్ బఠానీ క్యారెట్ ఫ్రై అండ్ అరటికాయ ఫ్రై అండ్ పప్పు మెంతికూర అండి. ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.